ఫ్రెండ్స్ టెక్నోస్ 1961కి అందరికీ స్వాగతం. మరి డేట్ వచ్చేసరికి మే 9, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు సిచ్యువేషన్ అందరికి తెలిసిందే, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు ఏం జరిగిద్దో అని టెన్షన్ అయితే అందరిలో అయితే ఉంటుంది. ముఖ్యంగా న్యూస్ ఛానల్ చూసే వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు. ఏరోప్లేన్ పైన పోతున్నా కానీ కింద భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీ. సో మనకి మొత్తం నేవీ కానీ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పాకిస్తాన్తో కంపేర్ చేస్తే డబుల్ ట్రిపుల్ అయితే ఉంటుంది. సో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దాకా అయితే ఏమీ రావు, అంత స్ట్రాంగ్ ఉంటుంది మన ఆర్మీ. మనం అండగా నిలబడాల్సింది ఆర్మీకి. సో వాళ్ళకి మనం సపోర్టివ్గా అయితే ఉండాలి. నిన్న మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక జవాన్ మురళీ నాయక్ దేశం కోసం అమరుడైతే అయ్యాడు. ఇట్లా చాలామంది సైనికులు మన కోసం అయితే అక్కడ పోరాడుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి అండగా అయితే నిలబడాలి. అండ్ చూస్తే మనం ఎలా ఉన్నారంటే, మన న్యూస్ ఛానల్స్, ముఖ్యంగా చాలా న్యూస్ ఛానల్స్ చూసాను, మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. ఈవెన్ మన మినిస్ట్రీ కూడా ఇప్పుడు వార్నింగ్ అయితే ఇచ్చింది. న్యూస్ ఛానల్స్ ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో ఖచ్చితంగా రిపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది అండ్ ఈమెయిల్ కూడా ఉంది. మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే రిపోర్ట్ చేయొచ్చు, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే. దాంతోపాటు న్యూస్ ఛానల్స్ ప్రతి మూమెంట్ని, మన ట్రూప్స్, మన సైన్యం ప్రతి మూమెంట్ని జనాలకి చూపిస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్స్లో. అది కూడా చేయకండి. సో ఇవన్నీ మానుకోండి. అండ్ ఇంకా వైలెన్స్ ఉంటాయి కదా, వైలెన్స్ సంబంధించి అంటే బాంబులు వేలడం ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉన్నారు. అట్లాంటివి కూడా చూపించకండి అని చెప్పేసి న్యూస్ ఛానల్స్కి అయితే ప్రజెంట్ అయితే మన మినిస్టర్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. అయినా కానీ మన వాళ్ళు వినరు, మాట వినరు. బెస్ట్ అడ్వైస్, న్యూస్ ఛానల్స్ కొంచెం దూరంగా అయితే ఉండండి. రోజుకి ఒకసారి న్యూస్ పేపర్ చదవండి. అండ్ ఎందుకంటే మీకు న్యూస్ ఛానల్స్ చూస్తే అదే రిపీట్ చెప్తా మరి మీరు ఇంకా ఎలా ఉంటుందంటే భయపడిపోతారు, అట్లా చేస్తారనమాట. అండ్ ఇంకొకటి, మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. PIB ఇండియా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనిలో ఏదైనా అప్డేట్ ఉందనుకోండి వారికి సంబంధించి, అఫీషియల్గా గవర్నమెంటే మీకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంది. సో ఇక్కడ లైవ్ సెక్షన్లో మీకు ఇక్కడ చూడొచ్చు, రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధమో కూడా పబ్లిక్ అయితే తెలియట్లేదు. అట్లా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్. IPL కూడా ఒక 1 వీక్ సస్పెండ్ చేస్తున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ట్వీట్ అయితే పెట్టింది అఫీషియల్గా. 1 వీక్ అంటే క్యాన్సిల్ అవ్వలేదు, పోస్ట్ పోన్ చేశారు అంతే. చూద్దాం ఏమైతుందో. నెక్స్ట్ 1 వీక్ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఎక్కువ భయపడకండి, చెప్పా కదా, బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీ. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3కి సంబంధించి, నథింగ్ ఫోన్ 3 తొందరలోనే నథింగ్ అయితే తీసుకొని రావచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక న్యూస్, ఈ రూమర్స్ వస్తున్నాయి, దీనిలో 2 మోడల్స్ ఉంటాయని. లైక్ ఒకటి వచ్చేసరికి 6.3 ఇంచ్ డిస్ప్లే తోటి నథింగ్ ఫోన్ 3, ఇంకోటి 3+ అని వస్తుందంట, అది 6.9 ఇంచ్తో వస్తుంది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు నథింగ్ నుంచి దీని గురించి అఫీషియల్గా. నథింగ్ ఫోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నథింగ్ ఫోన్ 3 అయితే వీళ్ళు AI కోసం లేట్ చేశారు. జూన్ జూలైలో మనం నథింగ్ ఫోన్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. నెక్స్ట్ మనకు శాంసంగ్ ఏదైతే ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకురాబోతుందో దీనిలో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ అయితే యూజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఇంతవరకు శాంసంగ్ యూజ్ చేయలేదు, S సిరీస్లో కూడా యూజ్ చేయలేదు, ఫోల్డబుల్ ఫోన్స్లో కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ మేబీ దీనిలోనే తీసుకొని రావచ్చు, ఈ ట్రైఫోల్డ్ ఫోన్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి OnePlus, Oppo ఈ ఫోన్స్లో ఏదైతే అలర్ట్ స్లైడర్ ఉందో దాన్ని తీసేసి ఒక కీ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు OnePlus దానికి ప్లస్ కీ అని చెప్పేసి పేరు పెట్టింది. OnePlus 13sలో మీరు చూసే బటన్ ఉంటుంది కదా, అలర్ట్ స్లైడర్ ఉండదు, జస్ట్ బటన్ లాగే ఉంటుంది. ఐఫోన్స్లో చూస్తూ ఉంటారు, యాక్షన్ బటన్ అని చెప్పేసి ఉంటుంది ఐఫోన్స్లో. సేమ్ అదే కాన్సెప్ట్ దీనికి కూడా. సో దాన్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు రింగ్ సైలెంట్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఏఐని మీరు యాక్టివేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కొన్ని ఉన్నాయి కదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇవన్నీ మీరు చేయొచ్చు. కాకపోతే ఒకటే చేయగలరు, మల్టిపుల్ అయితే ఫంక్షన్స్ అయితే లేవు, సింగిలే. మోస్ట్లీ అందరూ దాన్ని సైలెంట్ రింగ్కే యూజ్ చేస్తారు, యాపిల్ లాగా. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక డెడికేటెడ్ చిప్ మీద వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళు XR గ్లాసెస్ తీసుకురాబోతున్నారు. మన రైవాన్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ టైప్లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దానికి సపరేట్గా చిప్ మీద వర్క్ చేస్తున్నారు. అంతేకాదు ఎయిర్పాడ్స్కి కూడా కెమెరా పెట్టబోతున్నారు అండ్ వాచ్కి కూడా కెమెరా పెట్టబోతున్నారు. ఇప్పుడు వాచ్ నుంచి కూడా మనం విజువల్ ఇంటెలిజెన్స్ అంటే యూజ్ చేయొచ్చు, ఏదైనా చూపించి అడగొచ్చు, చెప్తుంది అనమాట. ఇట్లాంటి చాలా చేంజెస్ చేయబోతుంది యాపిల్. నెక్స్ట్ ఇయర్ రావు, నెక్స్ట్ జనరేషన్లో మేబీ ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సేల్ అయిపోయింది. కాకపోతే HP నుంచి ఒక పెన్ డ్రైవ్ 3.2 USB 3.2 పెన్ డ్రైవ్ ఇది. నార్మల్గా 64GB పెన్ డ్రైవ్ ఎంత తక్కువగా అయితే 379 రూపీస్కే వస్తుంది. ఏమీ ఆఫర్ అంటే బ్యాంక్ ఆఫర్ ఇట్లాంటివి డైరెక్ట్ డిస్కౌంట్తో వస్తుంది. HP 64GB USB 3.2 పెన్ డ్రైవ్. అండ్ దీంతోపాటు మౌస్ ప్యాడ్ కూడా ఒకటి 89 రూపీస్కి వస్తుంది. డీల్స్ ఒక మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకేమైనా ఉంటే ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను, ప్రొడక్ట్ ట్యాగ్స్లో కూడా ఉంటాయి,
అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ 1000X Mark 6 ఇవి చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు చెప్పాను ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి పార్ట్నర్ అని చెప్పేసి. 1000X Mark 4 మనకి సేల్లో తక్కువ రేటుకి వచ్చినాయి, 15,000-16,000కి వచ్చినాయి. Mark 6 రాబోతుంది, Mark 5 కూడా వచ్చినాయి, ఇప్పుడు Mark 6. ఈ నెక్స్ట్ జనరేషన్లో మెయిన్ వీళ్ళు చిప్ మారుస్తున్నారు, QN3 చిప్ యూస్ చేయబోతున్నారు. ఇంతకుముందు QN1 యూస్ చేస్తారు. సో ఈ చిప్ వల్ల ఇంకా మీకు బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బయట నుంచి వచ్చే నాయిస్లు ఉంటాయి కదా, ఎయిర్ ప్రెజర్ని ఇవి కూడా ఈ తట్టుకోగలదు. ఇంకా బెటర్గా మీకు సౌండ్ క్వాలిటీ ఉంటుంది అంటే చెప్తున్నారు. సో ఇవి తొందరలోనే తీసుకొస్తుంది సోనీ. నెక్స్ట్ మనకి GTA 6 మే 26, 2026 తీసుకొస్తామని చెప్పేసి రాక్ స్టార్ గేమ్స్ చెప్తుంది. కాకపోతే బంగ్లాదేశ్లో ఒక షాప్లో GTA 6 CDలు అమ్మేస్తున్నారు. PlayStation 5 కోసం తయారు చేసినట్టు కనిపిస్తుంది. అది మోస్ట్లీ లోపల మీకు GTA 6 ఉంది, ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు, గేమ్ ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. లోపల ఏముంటుందంటే ఏదన్నా GTA 5 కానీ ఇట్లాంటివి పెట్టేస్తారు, పైన పోస్టర్లు ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇట్లాంటి బయట చూసి కొని చాలామంది తెలియక కొనేస్తూ ఉంటారు, కొనకండి. GTA 6 అని ఉత్సాహంలో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే గేమ్ రిలీజ్ అయిపోయింది అనుకుంటుంటారు చాలామంది. గేమ్ May 26, 2026 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాకేష్ అడుగుతున్నారు, అన్న గ్రీన్ లైన్ వచ్చిన మొబైల్ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అంటే బ్లాస్ట్ అవ్వడం లాంటివి ఏమైనా ఉంటాయా? గ్రీన్ లైన్ వచ్చిన మొబైల్స్ మీరు యూజ్ చేస్తే బ్లాస్ట్ ఏం అవ్వవు, జస్ట్ ఆ లైన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు, కాకపోతే డిస్టర్బెన్స్ చేస్తుంటుంది. మీరు చూసినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంటుంది. చాలా మంది డిస్ప్లే చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు, కానీ చాలా బ్రాండ్స్ డిస్ప్లే అయితే చేంజ్ చేయట్లేదు. OnePlus ఒక్కటి కొత్తగా ఇప్పుడు లైఫ్ టైం రీప్లేస్మెంట్ తీసుకొచ్చింది. గ్రీన్ లైన్ వస్తే వాళ్ళు లైఫ్ టైం ఇస్తున్నారు. మిగతా బ్రాండ్స్ అయితే మీకు చాలామంది వివో అడిగారు, శాంసంగ్ అడిగారు, ఇట్లా చాలా బ్రాండ్స్ అడిగారు. చాలామంది మెయిల్స్ కూడా చేస్తూ ఉంటారు ఇట్లా వచ్చిందని చెప్పేసి. ఏం లేవు, వాళ్ళ పాలసీస్లో అయితే లేవు. ఒక 1 year అయిపోయింది అనుకోండి మీ ఫోన్ కొన్న తర్వాత, అది వారంటీలో ఉండదు కాబట్టి గ్రీన్ లైన్లో ఏమైనా వస్తే మన డబ్బులతో మనం చేయించుకోవాలి. నెక్స్ట్ మనకి స్టార్లింక్ అప్రూవల్ అన్ని పొందినాయి. కాకపోతే స్టార్లింక్ ఎంతమంది పెట్టించుకుంటారు? ఇప్పుడు రేట్లు చెప్తా మీకు, ఎక్స్పెక్టెడ్ రేట్లు అనమాట. మీరు పెట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో, దాని తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ మీరు తీసుకుంటారో లేదో మీ ఇష్టం అనమాట. దీన్ని మీరు ఇంట్లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని ఉంటారు కదా, ఈ కనెక్షన్ తీసుకోవడానికే దగ్గర 35,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది మీరు ఇన్స్టాలేషన్ కాస్ట్. అండ్ తర్వాత మీరు మంత్లీ 3,000 నుంచి 7,000 వరకు ఇంటర్నెట్ బిల్ అయితే వస్తుంది, సో మీరు తీసుకునే ప్లాన్ బట్టి. సో దాని ప్రకారం మీరు అంత అఫోర్డ్ చేయగలిగితే అప్పుడు మీరు స్టార్లింక్ అయితే వెళ్ళొచ్చు. లేకపోతే నార్మల్గా 999 ప్లాన్లు మన ఇంట్లో వస్తుంటాయి కదా, యాక్టినెట్ అని, ఎయిర్టెల్ ఇట్లాంటివి వాడుకోవచ్చు మనం. జియో 5 కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనకు యూట్యూబర్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసరికి విశాల్. ఈయన రిషికేష్ నుంచి శ్రీమాత వైష్ణవీదేవి టెంపుల్ వరకు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ ట్రావెల్లో అతను ఒక టీ తాగాడు, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు, ఒక న్యూడిల్స్ కూడా తిన్నాడు. మొత్తం కాస్ట్ చూసుకుంటే అక్కడ ట్రైన్లో చూపిస్తున్న వాటికి, యాప్లో చూపిస్తున్న వాటికి వీళ్ళు తీసుకున్న దానికి, ఈయన ఏది తీసుకోవాలనుకున్న ట్రైన్లో 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఎక్కువ కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. IRCTC రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి, ట్రైన్లో వాళ్ళు తీసుకున్న రేట్లు డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు వాళ్ళని ట్యాగ్ చేస్తూ. దీని గురించి ఇతను రైల్ మద్దతు అనే యాప్లో కంప్లైంట్ కూడా చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు క్యాటరింగ్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఆయన్ని బెదిరించారు, కిందకి దిగు, నువ్వు అయిపోయావు, మా చేతులు చచ్చిపోతావు ఇదని చెప్పి బెదిరించాడు. అది కూడా వీడియో రికార్డ్ చేసి మొత్తం రైల్వే శాఖ అన్నిటికీ, ఈవెన్ మినిస్ట్రీస్తో సహా ట్యాగ్ చేసి ట్వీట్ అయితే పెట్టాడు. చాలామంది చూసారు, దగ్గరికి 5 million మెంబర్స్ ఆ ట్వీట్ని అయితే చూశారు. అండ్ దాని కింద రెస్పాండ్ కూడా అయ్యారు రైల్వే శాఖ వాళ్ళు. సో అతన్ని ప్రజెంట్ అయితే అతన్ని అరెస్ట్ చేశారు, 5 లక్షల రూపాయలకు జరిమానా అయితే వేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఓటీటీ రిలీజెస్ గురించి చూద్దాం. ఈ వీకెండ్ ఒకవేళ మీరు ఓటీటీలో సినిమా చూడాలనుకుంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఈ సినిమా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది తెలుగులో. జాక్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ తెలుగులో. ఓడిలా 2 ప్రైమ్ వీడియో తెలుగులో కూడా ఉంది. రాబిన్ హుడ్ G5. సో ఈ సినిమాలో ఒకవేళ మీరు ఓటీటీలో చూడాలనుకుంటే రిలీజ్ అయినాయి. రాబిన్ హుడ్ G5లో రేపు వస్తుంది, May 10వ నుంచి అవైలబిలిటీకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్స్ యూకేకి చెందిన ఒక సంస్థ ఒక సర్వే అయితే చేసింది. నార్మల్గా మనం డైలీ చాట్ చేస్తూ ఉంటాం, ఎవరొకరితో చాట్ అయితే చేస్తూ ఉంటాం. చాట్ చేసేటప్పుడు ఏ పదాలు మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, కోపం తెప్పిస్తాయి, అవతల వాళ్ళు ఈ పదం పెడితే మనకు కోపం వస్తుంటుంది కదా, ఏ పదాలు మీకు కోపం వస్తాయి అంటే ఎక్కువ మంది కే అని ఉంటుంది కదా. ఇప్పుడు ఏదన్నా మనం అడిగాము ఓకే అంటే కే అని పెడుతుంటారు, జస్ట్ ఓ ఉండదు ఏముండదు, జస్ట్ కే అని పెడతా ఉంటారు. సో ఈ లెటర్ చాలామందికి ఇరిటేషన్ తెప్పిస్తుంది అన్నమాట, కోపం తెప్పిస్తుంది అంట. అండ్ దాంతోపాటు అని పెడతారు కదా, HM అని చెప్పేసి, HMMM HM ఇట్లాంటి పదాలు మాకు కోపం తెప్పిస్తాయి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళకి. మీరు ఎంతమంది పదాలు వాడతారు చాట్ చేసేటప్పుడు, తగ్గించుకోండి, అవతల వాళ్ళ కోపం వస్తాయి అంటే ఈ పదాలు చూస్తే. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే కలుద్దాం. ప్రొడక్ట్ సెలవు, బాయ్.